తరణ్పూర్ ఘాట్లో బళ్ళకట్టెక్కేసి అవతల ఒడ్డుకు మా టోటోలతో పాటు చేరుకున్న తర్వాత మరలా అక్కడి నుండి బయలుదేరి సుమారు ఒక 50 నిమిషాలు ప్రయాణం చేసి ఈ నృసింహస్వామి క్షేత్రానికి చేరుకున్నాము. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రక్కనే అమ్మవారి పందిరి ఉన్నది. నవరాత్రులు కదా, అందున ఆ రోజు మేము వెళ్ళిన రోజు దుర్గాష్టమి. ప్రక్కనే ఉన్న అమ్మవారిని దర్శించుకొని కూర్చొని కొంతమంది శ్లోకాలు అవి చదువుకున్నారు. కొంతసేపు అవి చదువుకున్నాము. అమ్మవారి అలంకారం కానీ పందిళ్ళు కానీ అక్కడ ఎంత కోలాహలంగా ఉంటున్నాయి అంటే కలకత్తా మొత్తం అంత బాగా ఉంటున్నాయి. అవన్నీ చూసేసి మేము బయటకు వచ్చిన తర్వాత మా టోటో డ్రైవర్లు చెప్పారు, అమ్మవారి ప్రసాదం ఇస్తున్నారు తీసుకోండి అని చెప్పారనమాట అందరూ. ఇంకప్పుడు మేము కూడా వెళ్ళి అమ్మవారి ప్రసాదం తీసుకున్నాము. వేడి వేడి పూరీలు, ఆలూ కర్రీ ఇస్తున్నారు. ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు పూరీలు. కానీ అంతమందికి ప్రసాదం చేయడము పెట్టడము అంటే మాటలు కాదు అనిపించింది. అంటే పూరీలు చేయాలి అంటే మినిమం ఒక్కొక్కరికి ఒక 4 అన్నా పెట్టాలి కదా. కానీ అన్ని పూరీలు చేయటం కాల్చడం పెద్ద శ్రమతో కూడుకున్న పని. కానీ వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా చేసి అందరికీ వచ్చిన భక్తులందరికీ పంచుతూ ఉన్నారు ఆ రోజు. మేము కూడా ఆ ప్రసాదం తీసుకొని తిన్న తర్వాత మరలా మా టోటోలో బయలుదేరి తరణ్పూర్ ఘాట్కి చేరుకున్నాం.